సర్కార్ దవాఖానల కార్పొరేట్ వైద్యం అందిస్తానం. ఇక గర్భిణీలకైతే ఇంకా వేరే ఉంటుంది. వాళ్ళను మంచిగా చూసుకుంటా న్యూట్రిషన్ కిట్లు కూడా ఇస్తానం. పుట్టినోళ్లకు అన్ని సౌలతులు ఉండేటట్టు చూస్తానం అని అరచేతుల వైకుంఠం చూపించినట్టు చూపిస్తారు కొందరు సార్లు. కానీ కొన్ని దవాఖానల కథ చూస్తే అసలు ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నట్టున్నది. పొట్టతోటి ఉన్నోళ్ళు కూసుంటే లేవరాదు, లేస్తే కూసరాదు. ఇంకా వాళ్ళు కింద కూసుంటే అది కూడా గంటలు పొంటలు కూసుంటే ఏం మాట్లాడతానో అని తిట్టుకుంటారు కదా. అయితే చూడుండ్రి గదే ముచ్చట. సిద్దిపేట సర్కార్ ఆసుపత్రికి పోతే తెలుస్తుంది ఆడ కథ ఏందో. దవాఖానకు పోతే పొట్టతోటి ఉన్నోళ్లకు కూసినేతందుకు కుర్చీలే లేవు. పొద్దుగాలటి సంది నిలబడి కాలు నొచ్చి కిందనే మెల్లగా కూసోబట్టే. ప్రైవేట్ అద్దు సర్కారే ముద్దు అంటారు. మరి గిది మన సర్కార్ ఆసుపత్రిలో తీరని జనాలు తిట్టబట్టే. ఈడ కనిపిస్తున్న ముచ్చట్లు చూస్తే ఎవ్వరికైనా గుండెల బండరాయి పడ్డట్టు అవుతుంది. కానీ సిద్దిపేట దవాఖాన స్టాఫ్కు చీమ కుట్టినట్టు సుతం అయితలేనట్టున్నది. పొద్దుగాల 7-8 గంటలకే చెకప్ల కోసం వచ్చినోళ్ళు చూడుండ్రి ఎట్లా లైన్ పట్టి కింద కూసున్నారో. లైన్లో నిల్చోలేక కూసోలేక ఆడనే కింద కూసున్నారు. కూసుండుకుంటా లేసుకుంటూ ఉండబట్టే జనాలు. మరి కడుపుతో ఉన్నోళ్లకు జర్రంత నీడ కూసునే తందుకు కుర్చీలు ఇయ్యాలి అని ఇంగిత జ్ఞానం సుతం లేనట్టున్నది కదా. మరి లోపల డాక్టర్లు నర్సులు ఏమన్నా బిజీగా ఉన్నారా అంటే అది లేదట. వాళ్ళకైతే ఏసీ రూములు తిరిగే కుర్చీలు ఉంటాయి కానీ పేషెంట్లు బయట ఎండబట్టే. ఇక మన నాయకులైతే మైకి దొరికితే చాలు సర్కార్ దవాఖానలను లండన్ అమెరికా లెవెల్లో తెచ్చినామని కలలుగానే ముచ్చట్లు చెప్తారు. కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లు అయితే కట్టిండ్రు కానీ అందులో వచ్చే పేషెంట్లకు ఒక కుర్చీ వేసే భాగ్యం లేదులా. సిద్దిపేటను మోడల్ సిటీ చేస్తామని చెప్పుడు అటెన్క కానీ ముందుగానైతే గర్భిణీలకు ఒక వెయిటింగ్ హాల్ కూడా కట్టించకపోతే ఎట్లా? ఇక నన్న జర చూడండి సార్లు. బిల్డింగ్లు మెర్తన్నా లోపల ఉన్న సేవలైతే ఇంకా పాతకాలం నాటియేనని జనాలు తిట్టబట్టే. పొద్దుగాలటి సంది కడుపుతోటి ఉన్నోళ్ళను గిట్ల కింద ఊసబెట్టి వాళ్ళ ఇంట్లోళ్ళను వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు అని తిట్టబట్టే ఆడికి వచ్చినోళ్ళు. అంటే మేమేమన్నా పైసలు ఫ్రీగా అడుగుతున్నామా? ఓట్లేసి గెలిపిస్తే కనీసం మనుషులు లెక్క కూడా చూడరా అని కడిగి పారేవట్టే. ఈడికైనా పెద్దసార్లు నిద్రలేసి సిద్దిపేట దవాఖానలో పొట్టతోటి ఉన్నోళ్లకు సౌలతులు పెడతారో లేక గిట్ల కింద ఊసబెట్టి తమాషా చూసినట్టు చూస్తారా అని జనాలు అడగబట్టే.